యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో రీసెంట్ గా ఇండియా వచ్చినప్పుడు డైరెక్ట్ గా కోల్కతాలో ఉన్న మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే ఫౌండేషన్ ని విజిట్ చేశారు. దిస్ ఇస్ ఫౌండెడ్ బై మదర్ తెరీసా. నేను అక్కడికి వెళ్ళింది మదర్ తెరీసాకి జస్ట్ ట్రిబ్యూట్ పే చేయడానికి మాత్రమే అని పబ్లిక్ గా డిస్క్లోజ్ చేశారు. కానీ ఆయన వెళ్ళింది ఈ ఫౌండేషన్ కి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అవ్వాలి, కానీ యుఎస్ నుంచి ఇండియన్ ఎన్జిఓస్ కి మనీ పంపు చేయాలి అనే ఉద్దేశంతోనే అని ఆన్లైన్ లో చాలా పెద్ద స్పెక్యులేషన్ వైరల్ అవుతుంది. అసలు ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటి? ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సింపుల్ గా మాట్లాడుకోవాలంటే ఇండియాలో ఒక ఎన్జిఓ ఉందనుకోండి, దాన్ని సపోర్ట్ చేయడానికి చాలా మంది డోనర్స్ ముందుకు వస్తూ ఉంటారు. ఇండియాలో ఉన్న డోనర్స్ ని పక్కన పెట్టి ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చే ఫండ్స్ ని మానిటర్ చేయడానికి ఈ ఎఫ్సిఆర్ఏ యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ ప్రకారం ఆ ఎన్జిఓ రిజిస్టర్ అయ్యి ఉంటేనే ఫారెన్ ఫండ్స్ ని యూటిలైజ్ చేసుకునే క్యాపబిలిటీ దొరుకుతుంది. ఇలా చాలా రూల్స్ అప్లై అవుతాయి, కానీ ఇందులో కూడా చాలా లూప్స్ ఉన్నాయి. ఈ లూప్స్ ని వాడుకొని ఫారెన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఇండియాలో ప్రొటెస్ట్ చేస్తారు. దీని వల్ల మన ఇంటర్నల్ సెక్యూరిటీకే ప్రాబ్లం, మన కంట్రీకే థ్రెట్. 2021 లో మిషనరీస్ ఆఫ్ చారిటీ లైసెన్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ రిజిస్ట్రేషన్ ని రెన్యువల్ చేయించుకోవాలి. దీనికోసం ప్రపోజల్ పెట్టినాక మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇంటర్నల్ సెక్యూరిటీకి ప్రాబ్లం ఉంది అని ఈ ఫౌండేషన్ యొక్క లైసెన్స్ ని రిఫ్యూజ్ చేసింది. దీనికి కారణం పబ్లిక్ గా డిస్క్లోజ్ చేసిన దాని ప్రకారం అడ్వర్స్ ఇన్పుట్స్ అని ఒకటి చెప్పారు. కానీ ఆ అడ్వర్స్ ఇన్పుట్స్ ఏంటి అనేది మాత్రం మన ప్రభుత్వం డిస్క్లోజ్ చేయలేదు. కానీ కొన్ని క్రిటిక్స్ యొక్క రిపోర్ట్స్ ప్రకారం ఈ ఫౌండేషన్ లో ఫినాన్షియల్ ట్రాన్స్పరెన్సీ లేదు, ఇక్కడ మనీని ఎక్కడ యూజ్ చేస్తున్నారో తెలియట్లేదు అని, రిలీజియస్ కన్వర్షన్స్ జరుగుతున్నాయి అంటే మత మార్పులు జరుగుతున్నాయని, ఇంకా కొన్ని షెల్టర్ హోమ్స్ లో కండిషన్స్ అసలు బాలేవు అని రిపోర్ట్స్ అప్పుడు చాలా వైరల్ అయ్యాయి. అప్పట్లో ఎంహెచ్ఏ ఈ ఫౌండేషన్ యొక్క లైసెన్స్ ని రిఫ్యూజ్ చేసింది. కానీ విత్ ఇన్ డేస్ జనవరి 2022 లోనే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఈ ఫౌండేషన్ కి రెన్యువల్ ఇచ్చింది. ఆ ఫౌండేషన్ యొక్క లైసెన్స్ పీరియడ్ 5 years లో కంప్లీట్ అవుతుంది. అంటే 2026 ఎండ్ కి మిషనరీస్ ఆఫ్ చారిటీ ఫౌండేషన్ యొక్క లైసెన్స్ కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత మన ఎంహెచ్ఏ రెన్యువల్ చేస్తుందా చేయదా అనేది పెద్ద డౌట్. ఈ ఆర్గనైజేషన్ కి రెన్యువల్ కోసమే మార్కో రూబియో వచ్చారు అని ఒక స్పెక్యులేషన్ ఉంది. బట్ ఫార్చునేట్లీ మనం ఎఫ్సిఆర్ఏ రూల్స్ ని అమెండ్ చేసి కొత్త యాక్ట్ ని తీసుకొచ్చాం. ఈ అమెండ్మెంట్ యాక్ట్ లో మన ఇంటర్నల్ సెక్యూరిటీకి కొంచెం కూడా లీకేజ్ రాకుండా స్ట్రిక్ట్ రూల్స్ ని పెట్టారు. అండ్ విల్ డిస్కస్ దట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకు మా కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. జై హింద్.